వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంత మంచి పేరు తెచ్చుకుంది. తాను చేసిన సిరిసిరి మూవలు సీరియల్ చూడడానికి ఎంత బాగుంటుందో, తాను నవ్వుతే తన సొట్ట బుగ్గలు కూడా అంతే బాగుంటుంది. మరెవరో కాదండి, లెట్స్ వెల్కమ్ అందమైన అమ్మాయి వసంతి కృష్ణన్. సో హ్యాపీగా కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ చాలా ముచ్చట్లను మాట్లాడుకుందాం. వేడి వేడి కాఫీ అని హింట్ ఇచ్చేసావు కాబట్టి వేడి వేడి క్వశ్చన్స్ ఏమన్నా అది కూడా ఉంటుంది, దాంతో పాటు వేడి కాఫీ కూడా ఉంటుంది. అవునా? ఓకే, ఎస్. సో పెళ్లి కూతురు, నేనే పెళ్లి కూతురు. కొత్తగా పెళ్లి అయింది, కొత్త లైఫ్ ఎలా ఉంది? నాకు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. అదేంటి కొత్త లైఫ్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం, అత్తగారింటికి వెళ్తాము. అత్తగారింట్లో కొత్త పర్సన్స్ ఉంటారు. అత్తగారిలో కొత్త పర్సన్స్ అంటే దే ఆర్ లైక్ ఫ్యామిలీ. నా ఇంట్లో నేను ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతానో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటాను. మార్నింగ్ 11కే లేస్తున్నా, 12కే లేస్తున్నా, midnight 2కే పడుకుంటున్నాను. నేను ఏది నా రొటీన్ లైఫ్ మారలేదు. సో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది. సో అందుకే నాకు మేబీ డిఫరెన్స్ ఏం తెలియట్లేదేమో. అయితే కొత్తగా అయితే లేదు, సేమ్ లైఫ్. ఓకే, బట్ లవ్ మ్యారేజ్ కదా? అరేంజ్ కమ్ లవ్ యాక్చువల్లీ. సో అరేంజ్ ఒక 1 day అయితే, లవ్ ఒక 6 to 7 months పైనే. లవ్ చేయడమే గొప్ప అనుకుంటాము, దట్టు లవ్ చేసిన అబ్బాయితోనే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అసలు సూపర్ హ్యాపీ. దానికి నా ఇంకేం లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రపోజ్ చేశారు? నువ్వా? ప్రపోజ్ చేయించాడు యాక్చువల్లీ, నువ్వు చెప్పు అని. సో ఇద్దరికి ఉనింది. సో ప్రపోజ్ చేసింది మాత్రం ఫస్ట్ నేనే. ఓకే, అదే అలా ఎలా పరిచయం? అంటే ఇంతకు ముందు ఏదైనా వేరే చోట ఏమైనా ఇద్దరు కలిసి? యాక్చువల్లీ మా రిలేటివ్స్ కి వాళ్ళు తెలుసు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైపే. సో వాళ్ళ అక్కకి మా పిన్ని పరిచయము. నాకు తెలియదు, 18 years నుంచి పరిచయం అంట వాళ్ళు. సో నాకు మొన్న రీసెంట్ గానే తెలిసింది. సో నేను వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఇద్దరిని చూసి వీరిద్దరు మంచిగా ఉంటే అంటే తెలియకుండానే తనని డ్రాప్ చేయడానికి వెళ్ళావా బిగినింగ్? నా ఫ్యామిలీని వాళ్ళ ఇంటికి వదిలిపెట్టడానికి నేను తీసుకెళ్లాను. సో అలా 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 కనెక్ట్ అయిపోయి నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, ఈవెన్ మై సిస్టర్ 6 months ట్రావెల్ అవ్వండి, ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే మ్యారేజ్ చేసుకోండి, లేదంటే దట్స్ ఓకే, ఫ్రెండ్స్ లాగా ఉండిపోండి అని అంటే లైక్ ఓకే. అంటే ఫ్యామిలీ చెప్పేంత వరకు నీకు తన మీద అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఎవరో కూడా తెలియదు. ఫస్ట్ టైం చూడగానే అబ్బా క్రష్ అలా ఏం లేదు, అలా ఏం లేదు. రాండమ్ గా ఫ్యామిలీ చెప్పారు, రాండమ్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ తను కూడా వచ్చి కూర్చున్నారు, తనకు కూడా అలాగేమీ లేదు. ఓకే, జస్ట్ ఫ్రెండ్స్ గా మాట్లాడాము. ఫ్రెండ్ కాస్త ముందుకు వెళ్ళి లవ్ అయింది. లవ్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా అయింది. వసుకి ఏమైనా నాకు పెళ్ళయ్యే అబ్బాయి ఇలాగే ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్నట్టు ఏమైనా ఉండిందా? అసలు పెళ్లి మీద నాకు ఒక ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కూడా లేదు. ఓకే పెళ్లి చేసుకోవాలి కదా అంతే అనే మైండ్ సెట్ నాది నిజంగా. సో ఫస్ట్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది నాకు, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, ఇంకా ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే మైండ్ సెట్ నాది. సో నేను కోరికలు పెట్టుకొని ఉంటే అది నాకు జరగదు. సో ఐ నో దట్ బిఫోర్ ఓన్లీ, ఏది జరిగితే అది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతా అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.